పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగా భారత సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల్లో వారు కుట్రపూరితమైనటువంటి దాడులు చేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే భారత సైన్యం వారి దాడులను అత్యంత చాకచక్యంగా తిప్పికొట్టగలిగారు. అయితే పాకిస్తాన్ సైన్యం ఏ ఎయిర్ బేస్ల నుంచి ఈ మిసైల్స్ని భారత భూభాగం మీదకు ప్రయోగిస్తుందో వాటిని గుర్తించి ఆ ఎయిర్ బేస్లను భారత సైన్యం ధ్వంసం చేయగలిగింది. దాంట్లో భారత రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి అమ్ముల పదలోని బ్రహ్మోస్ క్షిపణిని అయితే వాడింది. అయితే ఆ బ్రహ్మోస్ క్షిపణి ఏ ఎయిర్ బేస్ల మీద అయితే దాన్ని ప్రయోగించారో అక్కడ రేడియేషన్ ఎఫెక్ట్ తలెత్తింది అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అలాగే యుఎస్ న్యూక్లియర్ టీం కూడా అక్కడికి వెళ్ళి దాన్ని ధృవీకరించాయి అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగంనేని శివరాం ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, పాకిస్తాన్ కుట్రపూరితంగా భారత భూభాగం మీద దాడులు చేసేటువంటి క్రమంలో వాటిని తిప్పికొడుతూనే ఆయా ఎయిర్ బేస్లను భారత సైన్యం ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే బ్రహ్మోస్ క్షిపణిని కొన్ని చోట్ల ప్రయోగించింది. అయితే బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించినటువంటి ఆయా ఎయిర్ బేస్లకు సంబంధించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ రేడియేషన్ తలెత్తినట్లుగా ఇప్పుడు కొన్ని నివేదికలు అయితే బయటకు వస్తున్నాయి. ఏంటి సార్ అసలు ఏం జరిగింది? చెప్పేదంతా ఎవరో సోషల్ మీడియా నుంచి వచ్చేది ఇప్పుడు మనకి దాన్ని ప్రామాణికంగా తీసుకోకూడదు. కానీ కాకపోతే ఒకటి, వాళ్ళు పాకిస్తాన్ ఏంటంటే మన మీద డ్రోన్స్ దాడులని ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళు మిసైల్ దాడులు కూడా చేశారు. అవును. కానీ మిసైల్ అటాక్స్ కూడా ఫెయిల్ అయిపోయినాయి. మన S-400 లేకపోతే ఆకాశ వ్యవస్థ ఇవన్నీ అట్లా నిలువరించగలిగి నిర్వీర్యం చేస్తుంది. ఆ పరిస్థితిలో వాళ్ళు ఏం చేశారంటే ఢిల్లీ మీద ఫతా 2 యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్ వేశారు. అది నార్మల్గా ఏంటంటే బ్యాలిస్టిక్ మిసైల్ వాడకూడదు. అది ఢిల్లీని టార్గెట్ చేసి వదిలారు. ఎప్పుడైతే అది బ్యాలిస్టిక్ మిసైల్ వాళ్ళ దగ్గర నుంచి ప్రయోగం జరిగిందో వెంటనే ట్రాక్ చేసింది మన రాడార్ వ్యవస్థ. ట్రాక్ చేసి వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి దాన్ని అటాక్ చేసి నిర్వీర్యం చేసింది. అది జరిగిన తర్వాత మాత్రమే ఎయిర్ బేస్ మీద దాడి జరిగింది. అవును. అది అయిపోయిన తర్వాత వెంటనే మొత్తం 11 ఎయిర్ బేస్ల మీద పూర్తి స్థాయిగా దాడి జరిగింది. ఆ దాడిలో బ్రహ్మోస్ను వాడారు. అప్పటి వరకు బ్రహ్మోస్ను అక్కడ వాడారు. ఎగ్జాక్ట్లీ. ఒక్కసారి ఎప్పుడైతే బ్రహ్మోస్ అనే దాన్ని మనం తీసి వాడారో 11 ఎయిర్పోర్ట్లు ధ్వంసం అయిపోయినాయి. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే నూర్ఖాన్ ఎయిర్పోర్ట్ రావల్పిండిలోది. అది మెయిన్ ఆర్మీకి సంబంధించి పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్. అది నూర్ఖాన్ దగ్గర ఉంది రావల్పిండి హెడ్ క్వార్టర్స్. ఆ పక్కన ఎయిర్ బేస్ అది నిర్వీర్యం అయిపోయింది, ధ్వంసం అయిపోయింది. ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు సార్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రీ స్ట్రైక్ ఇమేజ్, ఇది పోస్ట్ స్ట్రైక్ ఇమేజ్ చూసుకోవచ్చు. ప్రీ స్ట్రైక్ ఇమేజ్ లో టార్గెటెడ్ ఏరియా, ఈ టార్గెట్ చేసినటువంటి ఏరియా చాలా బాగుంది. అక్కడ తర్వాత స్ట్రైక్ జరిగిన తర్వాత చూసుకున్నట్లయితే అది మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది. ఇక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మిలిటరీ బేస్ అది. వాళ్ళు కొంత అక్కడ దాన్ని న్యూక్లియర్ వెపన్స్ వాడటానికి కమాండ్ కంట్రోల్ కూడా అక్కడే ఉందంటున్నాను. ఓకే. మిలిటరీ హెడ్ క్వార్టర్స్ లోనే కమాండ్ కంట్రోల్ కూడా ఉందంటున్నాను. అక్కడ ఒకవేళ ఏమన్నా చిన్న సైజు ఏమన్నా ఉన్నాయో, లేదంటే వాళ్ళు ఏమి వెపన్స్ దాచారో, ఏ వెపన్స్ స్టోర్ చేశారో, ఈ జరిగిన దాడికి బ్రహ్మోస్ క్షిపణి దాడికి అన్నీ చాలా చెదరైపోయినాయి. ఒకవేళ బ్రహ్మోస్ వల్లనే కనుక జరిగి ఉంటే 11 చోట్ల రావాలి కదా. అవును. 11 ఎయిర్ బేస్ల మీద వేశారు, రావాలి. కాకపోతే కిరాణా హిల్స్ ఏరియాలో అక్కడ కూడా బాగా భూకంపం లాగా వచ్చింది అన్నారు. ఆ బ్లాస్ట్ కి ఒకవేళ అది అయితే ఆ విధంగా అయితే అక్కడ కూడా స్టోర్ అయి ఉండాలి. ఓకే. అణువాయుధాలు అక్కడ స్టోర్ అయి ఉండాలి. ఆ కొండల మధ్యలో ఏదో గుహల్లోనో అక్కడ స్టోర్ చేసి ఉంటారని అన్నారు. అదొక అనుమానం ఉంది, అక్కడ ఉండొచ్చని. కాబట్టి ఇక్కడ ఇది మన బాధ్యత కాదు, అది మన ఆర్మీ బాధ్యత కాదు. మన వల్ల ఏంటంటే ఎయిర్ బేస్ స్ట్రైక్ చేసాం, ఇది మిలిటరీ ఎయిర్ బేస్ స్ట్రైక్ చేసాం, డిస్ట్రాయ్ చేసాం.
దాని తర్వాత వాళ్ళు ఏం స్టోర్ చేసుకున్నారో అక్కడ ఏం పెళ్ళియో అది దానికి అంటే న్యూక్లియర్ అవ్వక్కర్లా, మామూలు వెపన్స్ ఏమన్నా పేలినా కానీ ఒక్కోసారి ఆ వైబ్రేషన్స్ అయి రావచ్చు. ఏమొచ్చిందనేది ఇంకా తేలలేదు కదా. ఒకవేళ న్యూక్లియర్కి సంబంధించిన రేడియేషన్ అంటే మామూలు దానికి కూడా రేడియేషన్ రావచ్చు. ఏది వెపన్స్ ఇది బ్లాస్ట్ జరిగినప్పుడు కూడా మామూలు మీద రేడియేషన్ వస్తుంది కదా. ఒకవేళ న్యూక్లియర్ సంబంధించి రేడియేషన్ అయితే సెపరేట్గా ఉంటుంది, ఏది మనుషుల మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు వరకు మనకు అదే ఆ సిమ్టమ్స్ ఏం లేవు కదా. ఓకే సార్, ఇక్కడ అసలు మన బ్రహ్మోస్ క్షిపణిని అక్కడ ఆ ఎయిర్ బేస్ మీద ప్రయోగించడం వల్ల ఆ రేడియేషన్ వచ్చిందా, లేదంటే ఆ ఎయిర్ బేస్ లో వాళ్ళు నిల్వ చేసుకున్నటువంటి ఈ అణ్వాయుధాల వల్ల ఆ రేడియేషన్ తలెత్తి అక్కడ ఏమన్నా ఆయుధాలు వాళ్ళు స్టోర్ చేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ మెయిన్ మిలిటరీ బేస్ అది. వాళ్ళకి ఏది మిలిటరీకి సంబంధించి అదే హెడ్ క్వార్టర్స్ వాళ్ళకి రావులపిండే. మరి అక్కడ జరిగినప్పుడు ఒకవేళ వాళ్ళు ఏమన్నా స్టోర్ చేసి లేకపోతే వాళ్ళ ఇంకా వేరే వేరే ఏమన్నా పేలుడు పదార్థాలు ఏమన్నా స్టోర్ చేస్తే అవి కూడా పేలియో. కానీ ఇక్కడ ఒకటి అది పేలినా ఈ పేలినా బ్రహ్మోస్ దాటి ఏంటో కనపడింది కదా, దాని పవర్ ఏంటో కనపడింది కదా. కానీ ఇండియాని టచ్ చేస్తే ఏమవుతుందో తెలిసింది కదా. ఇండియాని కనుక ఇసుకిస్తే ఏం జరుగుతుందో అర్థమైపోయింది కదా. చాలు పాకిస్తాన్కి అది. ఓకే, అంటే అసలు బ్రహ్మోస్ ప్రయోగించకంటే ముందే పాకిస్తాన్ భారత భూభాగం మీదకి అణువాయుధాలను అణుబాంబును వాడేటువంటి ప్రయోగం చేయాలి అనుకుంది. ఆ నిర్ణయానికి కూడా వచ్చింది. అది గ్రహించినటువంటి మన భారత రక్షణ వ్యవస్థే దాన్ని తిప్పికొట్టేందుకే ఇప్పుడు బ్రహ్మోస్ని వాడింది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అదే దానికి ప్రిలిమినరీగానే అణ్వాయుధాలను ఒకవేళ ప్రయోగించాలి అనుకుంటే దానికి ప్రిలిమినరీగానే వాళ్ళు ఈ ఫతా-2 యాంటీ బాలిస్టిక్ మిసైల్ని వాడి ఉంటారు. ఎందుకంటే అది పనిచేయాల. ఎప్పుడైతే అది పనిచేయలేదో వాళ్ళకి అర్థమైపోయింది. ఈలోపు మన వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే దాన్ని వాడారో మన మిలిటరీ వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా స్ట్రాటజీ ఏంటనేది. నెక్స్ట్ స్ట్రాటజీ అనేది నెక్స్ట్ స్టెప్ అనేది వాళ్ళు తీసుకునే అవకాశం లేకుండా, తీసుకుంటానికి ధైర్యం చేసే విధం లేకుండా వీటిని ప్రయోగించారు బ్రహ్మోస్ని. బ్రహ్మోస్ దీని పవర్ ఏంటో తెలిసిన తర్వాత వాళ్ళకి వణుకు పుట్టింది. ఇక ఏది ఇండియా ముందు మనం ఆగలేం. పాకిస్తాన్లో ఏ మూలైనా సరే స్ట్రైక్ చేయగలదు అది. పైగా రాడార్లకు దొరకలా, ముందే రాడార్ వ్యవస్థను చెడగొట్టారు మనవాళ్ళు. అట్లాగే వాళ్ళ ఈ చైనా ఇచ్చిన ఏది HQ-9 ఏదో ఉంది, ఏది ఈ మన క్షిపణి రక్షణ వ్యవస్థను, గగనతల రక్షణ వ్యవస్థని అది దాన్ని బ్లాస్ట్ చేశారు ఎప్పుడో. సో వాళ్ళది ఎయిర్ అనేది అక్కడ ఏది పాకిస్తాన్ ఎయిర్ ఫీల్డ్ అనేది ఓపెన్ టు ఇండియా. అక్కడ ఏమి మొత్తం అయిపోయింది ఓపెన్ టు ఇండియా. కాబట్టి ఇప్పుడు కనుక దాడి చేయటం మొదలెడితే ఇండియా కనుక డైరెక్ట్ ఇప్పుడు ఆ తర్వాత కనుక ఒకవేళ బార్డర్స్ క్రాస్ చేస్తే వాళ్ళు తట్టుకునే పరిస్థితే లేదు. ఎయిర్ ఫోర్సు, నేవీ, ఇన్ఫాంట్రీ 3 కనుక దిగితే పాకిస్తాన్ తట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్లే వెళ్ళి అమెరికాని శరణదోచి బాబు తొందరగా దీంట్లో బయటపడైనాన్ని బట్టి, లేకపోతే 7వ తారీఖు మన వాళ్ళు అక్కడ ఏది ఆ 9 టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేసి స్మాష్ చేసిన తర్వాత మన DGHO వాళ్ళకి చెప్పారు. DGHO ఇండియన్ DGHO వాళ్ళకి చెప్పారు చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు మాట్లాడాలి. ఎప్పుడైతే ఈ ఎయిర్పోర్ట్లు, ఎయిర్ బేస్లు, మిలిటరీ బేసు బ్లాస్ట్ అయిందో వాళ్ళే వెళ్ళి అమెరికాని మధ్యవర్తిత్వం వహించమంటే మీరు వాళ్ళకి చెప్పిన తర్వాత 3:35కి వాళ్ళే 10వ తారీఖున కాల్ చేశారు. చర్చలకు సిద్ధంగా ఉన్నాం, మీరు మాట్లాడండి. అంటే దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు మొండేడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఒకటే మార్గం దండన. ఆ దండన ఫలితం ఎట్లుందో ఇండియా కనుక కర్రుచ్చుకుంటే ఎట్లుందో చూపించారు ఇండియన్ ఆర్మీ. బ్రహ్మోస్ పాకిస్తాన్ పాలిట బ్రహ్మాస్త్రంగా పనిచేసింది అని భావించవచ్చు. బ్రహ్మాస్త్రం పనిచేసింది. అసలు ఇండియా ఈ రక్షణ పరంగా కానీ, అలాగే ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే కానీ ఇండియా ఎంత శక్తివంతంగా ఉందో కూడా ప్రపంచానికి అర్థమైంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.